గోధుమ పిండి, బెల్లం ఈ రెండిటి కాంబినేషన్‌లో హల్వా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనుకుంటే సింపుల్‌గా ఇలా చేసేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ కూడా. ఒక కప్పు బెల్లానికి 1:30 కప్పు నీళ్లు వేసుకొని, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని, బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఎలాంటి పాకం అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా కరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని బాగా వేయించుకోవాలి. హల్వా టేస్ట్ అనేది మొత్తం ఈ నేతిలో గోధుమ పిండిని వేయించుకోవడం బట్టే ఉంటుంది. 10 నిమిషాల వరకు టైం పట్టిందండి గోధుమ పిండి వేగడానికి. సన్నటి సెగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన గోధుమ పిండిలోకి బెల్లం నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. హల్వా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గర పడిన తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకుంటే హల్వా రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి. బాయ్ బాయ్.